అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో తాడేపల్లి గూడెంకు చెందిన 100% దృష్టి లోపం ఉన్న శ్రీహరి తన సమస్యకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నెలకు వచ్చే 6,000 దివ్యాంగ పెన్షన్తో జీవనం కష్టంగా మారిందని, టిడ్కో ఇంటి రుణ ఈఎంఐలు చెల్లించలేక బ్యాంకు నోటీసులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టిడ్కో ఇంటి ఈఎంఐలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం అండి. నేను 100% బ్లైండ్. నాకు ఏపీ టిట్కో హౌసెస్లో ఫ్లాట్ వచ్చిందండి. ఫ్లాట్ ఇవ్వని కాడి నుంచి కూడా నాకు బ్యాంకర్లో వడ్డీల మీద వడ్డీలు వేసారండి. నాకు వచ్చిన ఫ్లాట్ ఏమో వర్షం వస్తుంటే తాటగిల్లన్నా నయమేనండి, దానికన్నా దారుణంగా ఉంటుంది. దీని మీద నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కమిషనర్కి కానీ లేకపోతే జీపీఆర్ఎస్లో కానీ కలెక్టర్ గారిని కలుద్దామని వస్తే లోపలికి పంపించారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడనివ్వలేదండి. దయచేసి నా ఎందుకు దయించి నా లోపాన్ని గుర్తించి నాకు ఈ ఫ్లాట్ రుణమాఫీ చేయవచ్చు. ఆటో పెట్టి కమిషనర్ గారు, స్టేట్ బ్యాంకు పోస్టర్లు అంటించి ఆటో పెట్టి మీరు ఇల్లు ఉన్న బలంగా ఖాళీ చేసేయాలి, లేదంటే కట్టవలసిందే, లేదంటే ఖాళీ చేస్తాం, చట్టవిద్య చర్యలు తీసుకుంటామని మా మీద ఒత్తిడి తెస్తూ నోటీసులు కూడా పంపిస్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియక కలెక్టర్ గారిని కలుద్దామని వస్తే కలెక్టర్ గారి దగ్గరికి పంపించారు కానీ ఆవిడతో మాట్లాడనివ్వలేదు. దయచేసి మీడియా ద్వారా నా విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా విషయాన్ని తెలుసుకుని